హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ నీట్ యూజీ 2024-25 తెలంగాణలో చాలా లేట్ అవుతుంది. అన్ని స్టేట్స్లో స్టార్ట్ అయింది. ఆల్ ఇండియా కోటా కూడా సెకండ్ రౌండ్కి వెళ్తుంది ఆల్మోస్ట్. అండ్ ఏపీలో కూడా వెబ్ ఆప్షన్స్ వచ్చాయి. సో తెలంగాణలో ఎందుకు లేట్ అవుతుంది అని చూసినప్పుడు స్థానిక మార్గదర్శకాలు అంటే లోకల్ రూల్స్. సో వీడియోనైతే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈజీగా అప్డేట్స్ అయితే అర్థమయ్యేలా మన ఛానల్లో డైరెక్ట్ ఉంటాయి. సో అదేవిధంగా మీరు చూస్తే అంటే లోకల్ రూల్స్ గురించి అండ్ అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే స్టార్ట్ అయింది. ఇది ఈనాడులో ఇచ్చినటువంటి ఆర్టికల్. సో దాన్ని మీకు క్లియర్గా చెప్తూ నేనైతే చెప్పడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఎంబీబీఎస్ జాప్యం జరుగుతుంది, సమీక్షించింది. మార్గదర్శక అంటే లోకల్ రూల్స్ ఏంటి అనేది జడ్జిమెంట్ వచ్చింది, కానీ లోకల్ రూల్స్ ఫ్రేమ్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఫ్రేమ్ చేసి మన స్టేట్ యూనివర్సిటీకి ఇస్తే వాళ్ళు అప్పుడు దాన్ని ఇంక్లూడ్ చేసి ఎవరైతే కోర్టుకు వెళ్ళారో వాళ్ళను లోకల్ చేయాలా వద్దా అని డిసైడ్ చేసి మెరిట్ లిస్ట్ అయితే ఇస్తారు. సో లోకల్ రూల్స్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది. అండ్ ఆంధ్రప్రదేశ్లోనూ రెండు రోజుల క్రితం నోటిఫికేషన్ వచ్చింది. వాళ్ళకు కూడా సీట్ల భర్తీ ముగుస్తుంది అని చెప్పి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా కన్వీనర్ మేనేజ్మెంట్ కోటా సీట్లకు ఇప్పటికే దాదాపు ఇంతమంది అప్లై చేసుకున్నారు. సో ఇంకా చాలామంది వేరే స్టేట్ వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి అండ్ కర్ణాటక అంటే డిఫరెంట్ స్టేట్ నుంచి ఇక్కడ మేనేజ్మెంట్ కోటాలో అప్లై చేసుకున్న స్టూడెంట్స్. సో వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. మేనేజ్మెంట్ కోటా అయినా కేటగిరీ ఏ అయినా కూడా 2 మెరిట్ లిస్టులు లేట్ అవుతున్నాయి దీనివల్ల అని చెప్పొచ్చు. సో ఇది ఎప్పటి వరకు పూర్తి అవుతుంది అంటే మీరు ఇక్కడ చూసినప్పుడు క్లారిటీ అయితే లేదు. వీళ్ళు రూల్ ఎప్పుడు దాన్ని తెస్తారు అండ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది. సో అక్టోబర్ 1న ఆల్మోస్ట్ ప్రారంభం కాబోతున్నాయి తరగతులు, అంటే క్లాసెస్ స్టార్ట్ కాబోతున్నాయి. అండ్ ఈలోపు ఎప్పటి వరకు ఆ రూల్స్ వస్తాయి, మెరిట్ లిస్ట్ వస్తుంది. లాస్ట్ టైం ఇప్పటికే సెప్టెంబర్ 9th వరకు సెకండ్ రౌండ్ అండ్ సెప్టెంబర్ 20 వరకు కంప్లీట్గా కౌన్సిలింగ్ కేటగిరీ ఏకి పూర్తయింది. సో ఇది లేట్ అవుతున్న కొద్దీ మేనేజ్మెంట్ అండ్ మిగతా కోర్సెస్కి అయితే ఆ ప్రాసెస్ లేట్ అవుతూ ఉంటుంది. సో నేను ఇక్కడ మీకు క్లియర్గా చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే గవర్నమెంట్ ఆ రూల్స్ సో ఎవరు లోకల్ అనేటువంటి స్పష్టమే ఆల్రెడీ రూల్ ఇచ్చారు 9 to 12, కానీ ఇది ఒకటే తీసుకుంటే కరెక్ట్గా లేదని కోర్టు అభిప్రాయపడింది. కాబట్టి 10th వరకు చదివిన వాళ్ళకి కూడా లోకల్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ రూల్స్ ఏదో త్వరగా ప్రకటిస్తే దీనికి సంబంధించిన ప్రాసెస్ అయిపోతుంది. సో మీరు చూసినట్లయితే ఇక్కడ వీళ్ళు ఇచ్చారు సెప్టెంబర్ 9కి రెండో విడత, 20కి మొత్తం కంప్లీట్ అయింది లాస్ట్ ఇయర్. సో ఇప్పుడు ఆల్రెడీ మనం సెప్టెంబర్ 7, 8 వరకు అయితే వచ్చేసాం. సో ఇంకా కౌన్సిలింగే స్టార్ట్ కాలేదు. సో మీరు ప్రొవిజనల్ లిస్ట్ ఎప్పుడు అని అడిగితే అది గవర్నమెంట్ నుంచి రూల్స్ యూనివర్సిటీకి వెళ్ళాక జీవో అప్పుడు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇస్తారు. ఇచ్చిన తర్వాత కౌన్సిలింగ్ మాత్రం అత్యంత వేగంగా జరుగుతుంది. బోత్ మేనేజ్మెంట్ కోటా అండ్ కేటగిరీ ఏ సీట్స్. అండ్ వేరే స్టేట్ స్టూడెంట్స్ కూడా కామెంట్లో నేను చూశాను, వాళ్ళ లాంగ్వేజ్లో చెప్పండి అని అడుగుతున్నారు. సో ఇట్ ఈస్ డిలేడ్ డ్యూ టు లోకల్ రూల్స్. సో government is framing local rules, and once the local rules framed, they give them to the university, and university officials declares the provisional merit list according to the local rules. So it is delayed just due to local rules. So once the local rules comes from the government to the university, then they will publish them. So it may take at least 2-3 days time. సో ఇది మనం మెయిన్గా వేరే స్టేట్ స్టూడెంట్స్ గురించి చెప్పాము. సో యూ హ్యావ్ టు వెయిట్ జస్ట్ లిటిల్ బిట్, 1-2 days you have to wait and see. Why? Because they are framing the rules and nobody knows exactly when the provisional merit list is going to come. Why? Because when GO they frame and when they frame the rules, then only it is possible. So whenever I get the information, I will definitely tell here. I will make a video as soon as possible. Thank you.